హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎమ్మీ అండ్ టేస్టీ ఉగ్గాని బజ్జీ చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఉగ్గానికి కావాల్సింది మరమరాలు అండ్ టమాటా, ఉల్లిపాయ వేసుకుందాం అనుకుంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అండ్ ఆయిల్, పోపు. దానికి కావాల్సింది ఎలా తయారు చేసుకోవాలంటే ఉగ్గాని అన్నది అదే మరమరాలు అన్నవి వాటర్లో ఒక 5 minutes అన్నది నానబెట్టుకుంటే ఫుల్గా అవి మెత్తగా అయిపోతాయి. అవి వాటర్ చేసి పక్కన పెట్టాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చట్నీ పప్పు పౌడరు. అవి తర్వాత టమాటా ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు వేసుకొని అండ్ కట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి, ఇక్కడ నేనైతే ఉల్లిపాయ వాడట్లేదు, సో ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయ. అండ్ నెక్స్ట్ సాల్ట్ తగినంత అండ్ ఉప్పు. ఇందాక నీళ్ళల్లో నుంచి తీసి పెట్టుకున్నాం కదా మరమరాలు, ఆ మరమరాలు ప్లేట్లోకి తీసుకుని ఆ మరమరాలు అన్నవి దీంట్లో యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఉప్పు పసుపు వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఈ మరమరాలన్నీ దీంట్లోకి వేసేసుకొని ఫుల్గా మిక్స్ చేసేస్తాము. ఉప్పు పసుపు టమాటో పచ్చిమిర్చి ఆయిల్ పోపు అన్నీ అంతా ఈ మరమరాలకు పట్టేటట్టు ఫుల్గా మిక్స్ చేసేస్తే ఈ కలర్లోకి వస్తుంది, ఎందుకంటే పసుపు వేసాం కాబట్టి. నెక్స్ట్ లాస్ట్లో చట్నీ పప్పు మిక్సీ వేసాం కదా పౌడరు, ఆ పౌడర్ అన్నది దీంట్లో వేసి మిక్స్ చేసేయడమే. అండ్ అంతే ఉగ్గాని. అండ్ బజ్జీ ప్రిపరేషన్ శనగపిండి, ఉప్పు, కారం, ఆయిల్ హీట్ చేసుకొని ఈ లోపల బజ్జీ మిరపకాయలు అనేవి కట్ చేసుకొని పక్కన పెట్టుకుని దాంట్లో వామ్ అన్నది వేసుకుంటాము. వామ్ అన్నది ఫిల్ చేసేసుకుంటాము. ఎన్ని బజ్జీలకు కావాలంటే అన్ని బజ్జీ మిరపకాయలకి ఫుల్గా ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఈ లోపల ఆయిల్ అన్నది హీట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక బజ్జీ అన్నది వేసుకుంటాం అన్నమాట. ఎమ్మె ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ బజ్జీలకి మొత్తం పచ్చిమిరపకాయలకి అంతా వామ్ పెట్టేసాం కదా మిక్సీ వేసేసి, శనగపిండిలో వచ్చేటప్పటికి వాటర్ మిక్స్ చేసుకొని బజ్జీ మిక్స్చర్ లాగా వచ్చేటట్టు కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి పిండిని. పిండిలో మిక్స్ అయిపోయిన తర్వాత ఏదైతే పచ్చిమిరపకాయలకి వామ్ పెట్టుకున్నామో ఆ పచ్చిమిరపకాయలు అందులో ఫిల్ చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే లోపల కాలదు, కానీ బయటికి కాలిపోయినట్టు కనిపిస్తుంది బజ్జీ. అంతే, సింపుల్ ఉగ్గాని బజ్జీ. మీరు ఎలా ట్రై చేస్తారో కూడా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.